హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్ సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, షర్మిల గారు తన భర్త అనిల్ గారిని దూరం పెట్టేసిందని చెప్పేసి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి సార్. మరి దీంట్లో నిజమెంత ఉందంటారు సార్? అంటే నిజం, అసలు ఈ వార్త ఎందుకు వచ్చింది అనేది మనం ముందు చూద్దాం. ఈ వార్త ఎందుకు వచ్చిందంటే, మొన్న రేవంత్ రెడ్డిని షర్మిల గారిని కలిసినప్పుడు కూడా అనిల్ లేరు. అంతకుముందు జగన్ కలిసినప్పుడు కూడా అనిల్ కనిపించలేదు. అలాగే ఈమె పత్రికలు తీసుకొని వివిధ వ్యక్తుల్ని కలిసినప్పుడు జనరల్గా ఇలాగ పిలిచినప్పుడు భార్యాభర్తలు కలిసి ఆహ్వానిస్తారు ఎక్కడైనా మామూలుగా. అందువల్ల ఈయన లేడు. ఈయన లేకపోవడానికి కారణాలు ఏంటనేది తెలీదు. అది దూరం పెట్టిందే కాకపోవచ్చు, వేరే కారణాలు కూడా ఉండొచ్చు. అట్లాగే ఢిల్లీలో ఈమె కండువా కప్పుకున్నప్పుడు కూడా ఈయనకి కూడా కండువా వేయడానికి వస్తే ఈయన కండువా వేసుకోలేదు. నాకు అవసరం లేదు, నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పాడు. అట్టని పూర్తిగా రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదని సైలెంట్గా ఉన్నాడా? మొన్న అక్కడ బీటెక్ రవిని అక్కడ ఎయిర్పోర్ట్లో కలిసి వాళ్ళిద్దరు ఫోటో దిగి ఆ ఫోటోని బయటికి తీసుకొచ్చారు. అది మరి రవి తీసుకొచ్చాడా, ఈయన తీసుకొచ్చాడో తెలీదు. అది పెద్ద ఎత్తున వైరల్ అయితే చివరికి రవి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది. రెండోది, రవి మీడియాతో చెప్పాడని ఈనాడు జ్యోతి లాంటి వాళ్ళు డైరెక్ట్గా మాతో మాట్లాడాడు రవి అని చెప్పి, రవి చెప్పాడని చెప్పి అనిల్ ఏమేమి చెప్పాడో అది చెప్పారు. దాంట్లో అనిల్ దాన్ని ఖండించలేదు. నేను అవి చెప్పానని చెప్పలేదు, నేను అవి చెప్పలేదని చెప్పలేదు. అంటే ఏం చెప్పాడు అనిల్? మాకు అసలు నాకైతే రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు, షర్మిలకు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు, కానీ జగన్ అనివార్యమైన పరిస్థితిని క్రియేట్ చేశాడు, మా ఇద్దరిని దూరం పెట్టాడు అనేది అనిల్ చెప్పినట్టుగా బీటెక్ రవి ఈ మీడియాకి చెప్పినట్టుగా మీడియా క్యారీ చేసింది. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు బ్రదర్ అనిల్ రోల్ ఏంటి? ఇంకొక వార్త కూడా వచ్చింది. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల ఎలాంటి పాత్ర వహించాలని చర్చ వచ్చినప్పుడు బ్రదర్ అనిల్, నేను దళిత క్రిస్టియన్స్లో కాంగ్రెస్ని ఎలా బలోపేతం చేయాలో దాని మీద వర్క్ చేస్తున్నాను, బ్లూ ప్రింట్ రెడీ చేస్తున్నాను, అది త్వరలోనే మీకు ఇస్తానని కూడా చెప్పినాడని కూడా వార్తలు వచ్చాయి. అట్లాగే ఆయన ఢిల్లీలో కూడా మీడియాతో మాట్లాడాడు. ఇప్పుడు ఆయన రోల్ ఏందో క్లియర్గా తెలియట్లేదు. కాంగ్రెస్లో ఉన్నాడా లేడా? ఈ ముందు ఓకే, ఈమె తరపున మరి ఆయన ఏ అథారిటీతో మీడియాతో మాట్లాడుతున్నాడు? భర్త అథారిటీతోనా, లేకపోతే పార్టీలో ఏమన్నా పదవి ఉందా ఆయనకి, కాంగ్రెస్ పార్టీలో సభ్యుడా? ఇవేమి క్లారిటీ లేదు ఆయనకి సంబంధించి. సో ఈ గందరగోళం అక్కడ ఉంది కాబట్టి రకరకాల పుకార్లు వస్తుంటాయి. ఇది కానీ లేకపోతే ఈ పుకార్లు రావు. ఆయన క్లారిటీగా ఉండి ఏదో ఒక రోల్లో నేను చేస్తున్నాను అన్నప్పుడు రావు. కానీ ఆయన చాలాసార్లు భర్తగా మాట్లాడుతున్నాడా లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మాట్లాడుతున్నాడా తెలియట్లేదు. అట్లాంటి ఇంట్రెస్ట్ లేనప్పుడు సైలెంట్గా ఉండాలి. అసలు మీడియా ముందుకే రాకూడదు, ఎక్కడ మాట్లాడకూడదు. ఒకవేళ ఈయన మాట్లాడినట్టు ఎవరైనా చెప్తే దాన్ని ఖండించాలి. నేను అలాగ మాట్లాడలేదని చెప్పాలి. మొన్న బీటెక్ రవి మాట్లాడినప్పుడు నేను అలాగ అనలేదు, జగన్ గురించి టాపిక్ నేను తీసుకురాలేదన్నా చెప్పాలి, లేదా తీసుకొస్తే అవునన్నా చెప్పాలి. సో ఇదేంటంటే ఒక వేగ్గా ఒక దీనికి ఉన్నప్పుడు వాళ్ళ దాంట్లోనే ఆ క్లారిటీ లేనప్పుడు స్పెక్యులేషన్స్ అనేవి వస్తుంటాయి. ఇప్పుడు ఏంటంటే పరస్పరం అక్కడ రెండు క్యాంపులుగా విడిపోయింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. జగన్ వర్సెస్ అదర్స్లో తెలుగుదేశం ఉంది, జనసేన ఉంది, సిపిఎం ఉన్నారు, బీజేపీ ఉంది, ఇప్పుడు లేటెస్ట్గా షర్మిల కాంగ్రెస్ అక్కడ ఉంది. సో ఈ కాంటెక్స్లో ఏమవుతుందంటే షర్మిల రోల్ని ఎలా అర్థం చేసుకోవాలి, షర్మిలని ఎవరికి షర్మిల ఉపయోగపడబోతుంది అన్న స్పెక్యులేషన్స్లో కన్ఫ్యూజన్ ఉంది. షర్మిల జగన్ వదిలిన బాణమే ఇప్పటికీ. ఆమె జగన్ చెప్పినట్టే చేస్తుంది. జగనే ఆమెను కాంగ్రెస్లోకి పంపించాడు. ఎందుకంటే ఈ జగన్కి వ్యతిరేకంగా ఉన్న, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఏవైతే ఉన్నాయో, యాంటీ ఇన్కంబెన్సీ, దాన్ని షర్మిల చీల్చడం కోసమే కాంగ్రెస్లోకి పంపించాడు అనేది ఒక పర్పస్. రెండో పర్పస్, పవన్ కళ్యాణ్ మీద ఫోకస్ పోకుండా దాన్ని డైవర్ట్ చేయడానికి షర్మిలను తీసుకొస్తే మొత్తం మీడియా అంతా కూడా, తెలుగుదేశం మీడియా కూడా జగన్కి వ్యతిరేకంగా షర్మిలని ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఫోకస్ తగ్గుతుంది. అందుకనే గత 20-30 రోజుల నుంచి తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే మీడియా కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ ఫోకస్ చేయట్లేదు. నిజానికి పవన్ కళ్యాణ్ నియోజకవర్గాల వారీగా రకరకాల కమిటీలతో మాట్లాడుతున్నాడు, జనసేనకు సంబంధించిన యాక్టివిటీస్ ఆయన చేస్తున్నాడు. కానీ
మీడియాలో అది ముఖ్యంగా తెలుగుదేశం మీడియాలో హైలైట్ కావట్లేదు. ఎంతసేపు వాళ్ళు షర్మిలానే హైలైట్ చేస్తున్నారు. సో ఇది జగన్ ప్లానే. అంటే జగన్ ఈ 4.5 ఏళ్లలో డైవర్షన్ పాలిటిక్స్లో ఆరితేరిపోయాడు. ఎక్కడ తను ఎటువంటి ఫోకస్ డైవర్ట్ చేయాలో అటు చేసుకుంటూ వెళ్తున్నాడు. సో అనేది ఒక వెర్షన్ అనమాట. సో దానికి భిన్నంగా మాట్లాడేవాళ్ళు ఏంటంటే, ఆమె ఒకవేళ ఆమెకి ఏ ఓట్లు పడతాయి, జగన్కి ఏ సామాజిక వర్గాలు ఉన్నాయో ఆ సామాజిక వర్గాలే ఓటు బ్యాంకే షర్మిలకు కూడా ఉంటుంది. వేరేది కొత్తదేమి ఉండదు. కాబట్టి ఈమెకి ఏమన్నా చీలిస్తే జగన్ ఓట్లు చీలుస్తుంది, కానీ జగన్ వ్యతిరేక ఓట్లు ఎలా చీలుస్తుంది? అందువల్ల ఈమె రాజకీయాల్లో ఉండడం, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిలబడడం వల్ల జగన్కి నష్టమే కానీ జగన్కి లాభం లేదు. కాబట్టి జగన్ ఎందుకు ఆమెను తీసుకొస్తాడు? ఇది చంద్రబాబు ప్లానే. చంద్రబాబుకి ఆమె వల్ల లాభం ఉంది. ఎందుకంటే ఒకటేమో జగన్ సామాజిక వర్గాలు అంటే దళిత క్రిస్టియన్లు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ కావచ్చు, ఈ ఓట్లంతా కూడా ఆమె చేల్చగలదు. రెండోది వైఎస్ఆర్ అభిమానులు ఎవరన్నా ఉంటే దాంట్లో కొంత భాగం ఆమె చేల్చగలదు. రెండవది జగన్ సొంత కుటుంబానికే న్యాయం చేయలేదు, సొంత చెల్లెల్ని దూరం పెట్టాడు, సొంత అమ్మను చెల్లెల్ని దూరం పెట్టేశాడు. అసలు షర్మిల ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది జగన్ వల్ల అని కూడా వైరల్ చేస్తున్నారు వార్తల్ని. సో ఇట్లాంటి ఒక నెరేటివ్ని జనంలోకి తీసుకెళ్లడం వల్ల జగన్ క్యాంటీగా ఒక నెరేటివ్ని జనంలో ఒక అభిప్రాయాన్ని బిల్డప్ చేయొచ్చు. అంటే జగన్ అనేవాడు ఒక సైకో, అతను సొంత చెల్లెల్ని చూడండి ఎట్లా బాధ పెడుతున్నాడు, ఆమె ఇతను జైల్లో ఉన్నప్పుడు పార్టీ నిలబెట్టింది, పాదయాత్రలు చేసింది, జగన్ వదిలిన బాణం అని వెళ్ళింది. అలాంటి ఆమెకు అతను ఏ రకంగా రాజకీయంగా ఆమెకు ప్రామినెన్స్ ఇవ్వలేదు. వైఎస్ఆర్ లెగసీ అనేది జగన్కి ఎంత ఉంటుందో ఆమె కూతురుగా ఆమెకు కూడా ఉంటుంది కదా అనే వెర్షన్ని వీళ్ళు తీసుకెళ్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో ప్రజల కుటుంబం అన్నప్పుడు జగన్ ప్రజల్ని ఎంచుకుంటాడు కానీ కుటుంబాన్ని కాదు. సో కుటుంబంలో అందరికీ ఇవ్వాలనేది ఏమన్నా రూల్ ఉందా? అలాగే ఇవ్వడం అనేది ఒక రకంగా జగన్ ఏ ప్రతిజ్ఞ అయితే చేశాడో దాన్ని స్వార్నింగ్ అంటారు కదా, ఆయన పదవి తీసుకునేటప్పుడు అంటే నేను పక్షపాతానికి లోనవును, కుటుంబ దీనికి ఇదవును, ఇవన్నీ చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే కుటుంబ సభ్యులకి పదవులు ఇవన్నీ ఇవ్వడం కరెక్ట్ కాదని జగన్ భావిస్తున్నాడు అనేది వాళ్ళు చెప్తున్నారు. దానికి కౌంటర్గా మరీ కామెడీ చేయకంటారు బాబు, మీ ఫ్యామిలీ అంతా రాజకీయాల్లోనే కూడా సుబ్బారెడ్డి ఎవరు, అవినాష్ రెడ్డి ఎవరు, వీళ్ళందరూ రాజకీయాల్లోనే ఉన్నారు. సో వాళ్ళకంత పదవులు ఇవ్వలేదా? మొన్నటి వరకు వివేకానంద రెడ్డికి పదవి లేదా? సో ఇప్పుడు వచ్చేమో ఇది కథలు చెప్తున్నారు. షర్మిల విషయానికి వచ్చేసరికి ఆమె అవసరమైనప్పుడేమో ఆమెను వాడుకున్నారు మీరు. ఇవన్నీ రకరకాలుగా ఇవి వస్తున్నాయన్నమాట. ఈ నేపథ్యంలో బ్రదర్ అనిల్ జగన్తో కుమ్మక్కయ్యాడని ఒక వార్త ఈ మధ్య వైరల్ అవుతుంది. అంటే రకరకాల కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి రకరకాల వర్గాలు ట్రై చేస్తున్నాయి. క్లియర్గా అయితే మనకు అర్థం చేసుకోవాల్సింది 2 రకాల నెరేటివ్స్ షర్మిల గురించి మెయిన్గా రాబోతున్నాయి. ఒకటేమో తెలుగుదేశం నెరేటివ్, అదేంటంటే సొంత చెల్లెలకి అన్యాయం చేశాడనేది. రెండో నెరేటివ్ ఏమంటే చంద్రబాబే ఈమెని ప్రలోభ పెట్టి ఈమెని ఇలా కుటుంబంలో చిచ్చు పెట్టాడు చంద్రబాబు అనేది. అది జగన్ కూడా త్వరలోనే కొంతమంది మోసాలు చేయబోతున్నారు, అబద్ధాలు చెప్పబోతున్నారు, కుటుంబాల్లో చిచ్చు పెట్టబోతున్నారు, కుటుంబాన్ని చేల్చబోతున్నారు అని జగన్ కూడా చెప్పాడు. ఇంకా సజ్జల ఇంకొక ఎక్స్ట్రీమ్కి వెళ్ళి అసలు వైఎస్ రాజశేఖర రెడ్డిని చంపడంలోనే కాంగ్రెస్ కుట్ర ఉంది, సో అటువంటి కాంగ్రెస్లోకి ఏమి వెళ్ళింది అనేది కూడా చెప్పబోతున్నారు. అంటే వైఎస్ఆర్సీపీ క్లియర్గా యాంటీ షర్మిల స్టాండు తీసుకొని షర్మిలను మన చంద్రబాబు అకౌంట్లోకి వేసేయబోతున్నారు, వేసేస్తారు ఆల్రెడీ. దాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్ళబోతున్నారు. ఇప్పుడు మనకు అర్థం కావాల్సిందంటే షర్మిల ఏ స్టాండ్ తీసుకోబోతుంది. అంటే చంద్రబాబు చెప్తున్నట్టుగా నాకు అన్యాయం చేశాడు మా అన్న, నా సొంత చెల్లెలకే అన్యాయం చేశాడు మా అన్న, నాకు ఆస్తులు రావాలని ఆస్తులు ఇవ్వలేదు, నాకు పొలిటికల్గా యాస్పిరేషన్స్ని తొక్కేశాడు, అందుకే నాకు వేరే మార్గం లేక నేను కాంగ్రెస్లోకి రావాల్సి వచ్చింది, నన్ను తెలంగాణలో పార్టీ పెడతానంటే కూడా నన్ను వద్దని వారించాడు, సో ఏ రకంగానూ నన్ను రాజకీయంగా ఎదగనీయకుండా చేశాడు, నా